పదిహేనో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? క్యాండిడేట్ నేను డిక్లేర్ కాకముందే ఈ వార్డులోకి శశిధర్ రెడ్డి సార్ వస్తున్నారు, సారే ఇప్పటికీ సారే అంటారు. సార్ మేము ఏదో అనుకుని చేసినాం, అసలు ఈ డెవలప్మెంట్ సరిగ్గా లేదు, చూడండి ఇది ఈ రకంగా ఉంది, మాకు వాటర్ ప్రాబ్లం, ఫోన్ చేసిన రెస్పాన్స్ కాకపోవడం, వాళ్ళకి ఎంతసేపు ఫొటోస్, ప్రోటోకాల్, ఒక పదవి కావాలి. అధికార పార్టీకి ఓటేస్తారా లేకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? ఇక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కొంచెం పక్కన పెడితే మాకు ఎవరు అభివృద్ధి చేస్తారు అంటే మాకు కావాల్సిన ఎవరు సమకూరుస్తారు, మేము పిలిస్తే పలికే నాయకుడు ఎవరు? నాకు కూడా అధికార పార్టీ వైపు రమ్మన్నారు, నాకు అధికార దాహం లేదు. యూత్ అనేది ఇప్పుడు రాజకీయ నాయకులు వాడుకొని వదిలేయడమే, వాళ్ళకి సెల్ఫ్గా ఇంప్లిమెంట్ పెట్టడం అటువంటి యూత్ని ఖచ్చితంగా అన్ని రంగాలలో ఎంకరేజ్ చేయడం ఒకటి, వాళ్ళకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. గవర్నమెంట్ సెక్టర్ చదవాలంటే మనం దాన్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకుపోయే అంత ఎంకరేజ్మెంట్ మీరు పేద విద్యార్థులకు మోటివేషన్ చేయగలుగుతారా? ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం వెనక తగ్గేది లేదు. నాకు అయినంత వరకు వాళ్ళకు ముందుకు తీసుకెళ్లడమే వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించారు. సరే, మీరు ఎప్పుడైనా సోషల్ సర్వీస్ అసోసియేట్ యాక్టివిటీ ఎప్పుడైనా చేశారా? పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపడం కానీ, నోట్బుక్ ఇచ్చినా కానీ కూడా నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా నేను పేపర్లో ఫోటో కూడా ఇచ్చాను. ఇప్పుడు ఏదైతే అధికారం రాగానే శశిధర్ రెడ్డి గారు మళ్ళీ కాండం మార్చబోతారా? 4000 పెన్షన్ చేస్తానని చేయలేడు, తులం బంగారం ఇస్తానని ఇవ్వలేడు అనేది మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ధామాలన్నీ చాలా నిర్వీర్యంగా మారిపోయినాయి. అసలు అక్కడ వెళ్తే అసలు శ్మశాన వాటికనా లేకపోతే అది ఏంది అనేది దాంట్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళే తీసుకెళ్ళి చూపించారు, సార్ ఒకసారి మా చూడండి మా శ్మశాన వాటిక. అందుబాటులో ఉంటారా మీరు జనాలకు ఎప్పటికీ? పిఎస్ఎస్ చైర్మన్గా ఉన్నాను, నాకు కొంత అనుభవం వచ్చింది, 2 టర్మ్స్ చేసిన, 3వ వచ్చినప్పుడు ఇంకా అనుభవం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. 2 ఇయర్స్ పైన అయిపోయింది, ఇప్పుడే తీర్చలేడు, ఇంకా 2 ఇయర్స్ లోపు ఏం చేస్తాడు? అసలు కేసీఆర్ ఉంటేనే బాగుండేది. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో బద్దం శశిధర్ రెడ్డితో ఉన్నాం. మరి తన రాజకీయ విషయానికి వస్తే మరి చాలా పరిణామాలు ఉన్నాయి, మరి అభివృద్ధికి వస్తే కూడా చాలా పరిణామాలుగా చూపిస్తున్నారు. మరి చూద్దాం, మరి ఎందుకంటే ఇద్దరు ఒకటే పార్టీలో ప్లాట్ఫారం కింద పనిచేసినటువంటి నాయకులు, మరి పార్టీలు మారడంలో మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, మరి అభివృద్ధి వైపా తర్వాత పార్టీ వైపా, అదే కోణంలో మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఎట్లా ఉంది సార్? ఏదైతే మీరు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు 15వ వార్డులో, ఎట్లా ఉంది 15వ వార్డుల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. నేను ఎప్పుడైతే క్యాండిడేట్ నేను డిక్లేర్ కాకముందే అంటే వాళ్ళకి ఏదైతే ఈ వార్డులోకి శశిధర్ రెడ్డి సార్ వస్తున్నారు, సారే ఇప్పటికీ సారే అంటారు. అక్కడ శశిధర్ రెడ్డి సార్ వస్తున్నారు అంటే వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేసేసి సార్ మీరు వస్తున్నారంటారు, రండి సార్ ఒకసారి మా వార్డుని చూడండి అని చెప్పండి. అక్కడ వార్డులోకి వెళ్తే వాళ్ళు ఎంత ఆప్యాయంగా మనం పలకరించడం, సార్ మేము ఏదో అనుకుని చేసినాం, అసలు ఈ డెవలప్మెంట్ సరిగ్గా లేదు, చూడండి ఇది ఈ రకంగా ఉంది, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు వాటర్ ప్రాబ్లం తీర్చాలి మాకు, ప్లస్ ఈ రోడ్స్ అనేది మాకు అంత కంప్లీట్ నీట్గా చేయాలి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ లేదు, అంతెందుకంటే ఈ స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టలేని పరిస్థితి. నేను ఎంట్రీ అవుతున్నానంటే ఈ ఏమంటారు అది కళ వచ్చేసింది, వెళ్తురు ఇట్లా దగదగలాడిపోతుంది. ఇప్పుడు ఓకే, అంటే ఈ క్యాండిడేట్ అనౌన్స్ కాగానే అది పరిస్థితి. అక్కడ 15వ వార్డు పరిస్థితి మారబోయిందని చెప్పేసి అక్కడ డిసైడ్ అయిపోయారు. అక్కడ ప్రజలు డిసైడ్ అయిపోయారు. సార్ వస్తుండంటేనే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, సార్ వస్తే ఇంకెంత డెవలప్ చేస్తారనే దాంట్లో వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే గతంలో డెవలప్ చేయనటువంటి వైఫల్యాలు మీకు గెలుపు కారణం అంటారా? 100% సార్. అది ఇప్పుడు ఆయన పదవిలో ఉండి చేయలేను, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నాకు అవకాశం ఏంటి మళ్ళీ నేను చేస్తానని ఎట్లా చెప్తున్నా, వాళ్ళు నమ్మట్లేదు, అది నమ్మే పరిస్థితులు లేదు. అసలు వార్డు వచ్చిండు, గెలిచిండు, వెళ్ళిండు, కామన్గా జరిగిపోయింది అంతే. ఒక చైర్పర్సన్ అన్నప్పుడు ఎట్లా ఉండాలి అంటే మళ్ళీ మీరే రావాలి అని ప్రజలు కోరుకునే విధంగా చేయాలి, ఆ రకంగా చేయలేదు. అందుబాటులో ఉండకపోవడం, ఇక ఫోన్ చేసిన రెస్పాన్స్ కాకపోవడం, వాళ్ళకి ఎంతసేపు ఫొటోసు, ప్రోటోకాల్, ఒక పదవి కావాలి, బ్యానర్లలో ఫొటోస్ ఉండాలి, వాళ్ళకి కావాల్సింది ఇంతే. కార్లలో రావడం, దిగేసి అల్లో అని చెప్పి వెళ్ళిపోవడం. అంటే అధికార పార్టీకి ఓటేస్తారా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? ఎందుకంటే మీ ఇప్పుడు టాస్క్గా తీసుకోవాల్సినటువంటి అంశం, ఎందుకంటే
15వ వార్డు, ఎందుకంటే ఆయన కౌన్సిలర్ చైర్మన్. ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది కొంచెం పక్కన పెడితే మాకు ఎవరు అభివృద్ధి చేస్తారు అంటే మాకు కావాల్సిన ఎవరు సమకూరుస్తారు, మేము పిలిస్తే పలికే నాయకుడు ఎవరు, మచ్చలేని నాయకుడు ఎవరు, ఇవన్నీ బేరీజ్ చేస్తున్నారండి. మా వార్డులో నాకు తెలిసి ఎక్కువ ఉండరు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ ఫైట్ ఉండేది మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. దీంట్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ అంశం, గతంలో వాళ్ళు పదవిలో ఉండి చేయకపోవడం, మళ్ళీ అవకాశం ఇవ్వండి నేను మీకు అభివృద్ధి చేస్తా అంటే ముందే చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తావు అనేది క్వశ్చనింగ్ చేస్తారు వాళ్ళకి. తర్వాత మన ట్రాక్ రికార్డ్ చూస్తారు. నేను ఏంటంటే గతంలో నేను స్కూల్ రన్ చేసిన అనుభవం ఉంది నాకు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్ వాళ్ళే అరే మా సార్ ఇట్లా చేస్తాడు, ఆయన వైస్ ఎంపీ ఉన్నప్పుడు చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా నాకు నచ్చలేదండి, మీరు చూడడానికి కావాలంటే తీసుకోండి ఎక్కడి నుంచి అన్న. పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్నాను నేను, పిఎస్సిఎస్ చైర్మన్ రాష్ట్ర గతంలో పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మచ్చ లేదు, అవినీతి లేదు నా పైన. పిఎస్సిఎస్ అనేది మా సొసైటీని బాగా డెవలప్ చేసాం మేము, నేను ఉన్నప్పుడు దాని తర్వాత ఫిగర్స్ తీసుకోండి చాలా బాగుంది, చూడండి ఎంత బాగుంటుందో. అంటే వైసీపీ ఎంపీ ఉన్నప్పుడు కూడా మచ్చలేదు, తర్వాత ప్యాక్స్ చేసినప్పుడు కూడా మచ్చలేదు, జెన్యున్గా చేశారు. జెన్యున్గా చేస్తాను. నాకు కూడా అధికార పార్టీ వైపు రమ్మన్నారు, బట్ నేను రాను, నాకు అధికార దాహం లేదు నాకు. మనకి ఏదేమున్నా మనకు అభివృద్ధి అనేది ఇంపార్టెంట్, పబ్లిక్తో కలిసిపోవడం ఇంపార్టెంట్. అందుకని నేను ఆల్ పార్టీస్ నన్ను లైక్ చేస్తాను, ఇప్పుడు కూడా ఆల్ పార్టీస్ నన్ను లైక్ చేస్తుంటాయి. ఓకే సార్ మీరు ఉండండి అన్న, మీరు ఉండండి, మీరైతేనే బాగా వాడుకు గట్టి ఫైట్ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా మీరు గెలుస్తారు, గెలవాలి అని మండల ప్రజలు ఈ రిజల్ట్ గురించే చూస్తున్నారండి. అదే మొత్తానికి అది ఇప్పుడు టాస్క్ తీసుకుపోతున్నారు శశిధర్ రెడ్డి. తప్పకుండా అది ఏముంది మీ వ్యూహాలు, ఎటువంటి వ్యూహాలు ప్రయత్నం చేస్తారు? వ్యూహాలు ఏంటంటే వాళ్ళు ఏం చేయలేరు మనం చేసి చూపిస్తాము, అదే వాళ్ళకి అదే తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి. ఇప్పుడు అక్కడ యూత్ చాలా ఉన్నారండి, ఆ యూత్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు ఏంటంటే యూత్ కూడా కీలకం అయిపోయింది ఇప్పుడు రాజకీయాల్లో, ఆ యూత్ని పట్టించుకున్న నాదుడే లేడు. వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా వచ్చినా కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాకపోవడం, సరే ఇంకో నా పక్కన చూసుకుంటాడు చూడండి అని చెప్పడం, ఇదా చేసారు. అంతే నేను ప్రచారంలో భాగంగా వాళ్ళకి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఎవరికో ఫోన్ చేసేసి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, ఎంతో కొంత డబ్బు విషయంలో కాదు, చదివించలేని పరిస్థితి ఉంది, అతను అయినంత వరకు వాళ్ళకు అంటే మాట సాయమే అక్కడ వాళ్ళకు. ఫోన్ చేసేసి నాకున్న పరిచయాలతో ఆ పక్క స్కూల్ వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం ఫీజు ఏమైనా కన్సెషన్ తప్పకుండా సార్ అని చెప్పడం, ఆ మాట సాయం కూడా చేయలేని పరిస్థితి వాళ్ళది. ఓకే అంటే పాలన ఎట్లాగో చేయడం తెలియదు వాళ్ళకు, పాలించడం తెలుసు అంతే, పాలన అనేది ఎలాగో చేయాలో తెలియదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు ప్లాట్ఫారం ఏది ఉంటుంది, వాళ్ళ అధికారంలో రావడం, వాళ్ళ పార్టీ మారడం అనేది అక్కడ ఒక మీకు కలిసి వచ్చే అంశం. అవునండి, ఎక్కడ వెళ్ళి అక్కడ ఉండడం అనేది వాళ్ళది అది ఎందుకున్నది మనకు వదిలేతుంది. ఇప్పుడు యూత్ అయితే బాగా ఇప్పుడు అంతా జనరేషన్ పెరిగింది కాబట్టి తెలివితేటలు పెరిగినాయి, ఎవరు ఏం సంగతి అనేది బాగా పరిశీలన చేసి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు. యూత్ అనేది ఇప్పుడు రాజకీయ నాయకులు వాడుకొని వదిలేడేమో, వాళ్ళకి సెల్ఫ్గా ఇంప్లిమెంట్ పెట్టడం, అటువంటి శశిధర్ రెడ్డి ఏదైనా కాన్సెప్ట్ పెట్టుకున్నారా వాళ్ళ మీద? యూత్ని ఖచ్చితంగా అన్ని రంగాలలో ఎంకరేజ్ చేయడం ఒకటి, వాళ్ళకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. నాకున్న కొంచెం చదువుకొని బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా మనకు నేను రిఫర్ చేసి పెట్టించడం, అడ్మిషన్స్ విషయంలో ఏదైనా ఉంటే స్కూల్స్లో అంటే వాళ్ళ యూత్ కాకుండా పిల్లలకు కూడా మనకు అడ్మిషన్స్ ఇప్పించడం, కొంచెం కన్సెషన్ ఇవ్వడం, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇంకా అది నాకు కలిసి వచ్చే అంశం ఇవన్నీ. ఒకటేమైనా లైబ్రరీ చిన్నగా వాళ్ళకి మీ వార్డుకు సంబంధించిన వాళ్ళకి ఒక యూనిట్గా ఒక ప్లాట్ఫామ్ కూడా కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పటివరకు గతంలో మేము ఎక్కడో అక్కడక్కడ కూర్చునే వాళ్ళం, ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ మా దానిలో కాంటాక్ట్ చేయడం మా అదృష్టం, మరి మాకు ఇదొకటి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకటి అంశం పెట్టారు. ఏది లైబ్రరీ చిన్నగా డెఫినెట్గా వాళ్ళు కోరుకుంటే లైబ్రరీ ఎంత పని అండి, అది చిన్న పని. ఒక రూమ్ రెంట్ తీసుకొని దాన్ని లైబ్రరీ వాళ్ళకి కావాల్సిన బుక్స్ అని పెట్టి లైబ్రరీ పెట్టడం అది చాలా మంచి విషయమే. అది తప్పకుండా నాకు వీటన్నిటికీ ఎంకరేజ్మెంట్ ఫస్ట్ ఉంటాను నేను, దాంట్లో ఎందుకు తగ్గేది ఏం లేదండి. మీరు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, తర్వాత మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు మనం అన్నట్టుగా మోడలింగ్, ఎందుకంటే క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్, తర్వాత స్మార్ట్ ఫోన్స్, తర్వాత వైఫై, ఇటువంటి అన్ని సిచ్యువేషన్స్ వస్తే పేద విద్యార్థులు చదవలేని స్థితిలో ఉన్నారు. అవునండి, వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో చదవాలంటే మనం దాన్ని కార్పొరేటివ్ స్థాయిలో తీసుకుపోయే
అంత ఎంకరేజ్మెంట్ మీరు పేద విద్యార్థులకు మోటివేషన్ చేయగలుగుతారా? తప్పకుండా చేస్తానండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు అంటే డిజిటలైజ్డ్ అయిపోయింది అంతా. డిజిటలైజ్డ్ విషయంలో మనము డెఫినెట్గా మనకున్న ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని కొంచెం ఆధునికంగా డోనట్స్ పట్టుకొని చేయడం కానీ, ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం వెనక తగ్గేది లేదు. అతను అయినంత వరకు వాళ్ళకు ముందుకు తీసుకెళ్లడమే, వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించడమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్స్ చదివించలేదు కదా. ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇప్పుడు మా మున్సిపల్ పరిధిలో వరకు మాత్రం డెఫినెట్గా నేను వాళ్ళను ఏ రకంగా మనకు డోనర్స్ పట్టుకొని నేను బాగా చేయిస్తానండి. చేశారా మీరు ఎప్పుడైనా సోషల్ సర్వీస్ అసలు యాక్టివిటీ ఎప్పుడైనా చేశారా? చాలా చేశానండి. చేసిన అని చెప్పుకుంటే అది గొప్పలు అవుతాయి తప్ప నేను ఇది చేశాను అది చేశాను అని లేదు. పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపడం కానీ, నోట్బుక్ ఇచ్చినా కానీ కూడా నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా నేను ఒక పేపర్లో ఫోటో కూడా వేయించుకోలేదు. ఫోటో కోసం చేయరు నేను ఎంఈఓ గారికి నా దగ్గర స్కూల్తో ప్రింట్ చేసిన నోట్బుక్స్ కూడా పంపించానండి. ఫిగర్ అవుతుంది ఇన్ని ల్యాక్స్ ఇంత అమౌంట్ అనేది అవసరం లేదు. ఓకే. సో ఆయనకి ఇచ్చేసేది మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇచ్చేసేయండి నోట్బుక్స్ అనేది కూడా. బర్త్డేలకు వచ్చేసేసి 10 నోట్బుక్స్ ఇచ్చేసేసి ఫోటోలు దిగేసేసి పలానా అతను ఆయన బర్త్డే సందర్భంగా పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ అని ఇవన్నీ చేసేది. అది నాకు ఇష్టం ఉండదు, పబ్లిసిటీ ఇష్టం ఉండదు. మనకి ఏంటంటే మౌత్ పబ్లిసిటీ ఉండాలి అంతే. చేసింది కొంచెం చేసుకొని పెద్దగా చెప్పుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళే మనకు చేస్తారు, అన్న మీరు ఇట్లా చేస్తారు సార్, మీరు ఇట్లా చేస్తున్నారు ఇట్లాగే చేయండి అన్న వాళ్ళు అట్లా మౌత్ తాకే చాలు. బ్యానర్లలో వేసుకోవడం, పేపర్లలో వేసుకోవడం నాకు నచ్చదు. ఓకే. ఇప్పుడు ఏదైతే అధికారం రాగానే శశిధర్ రెడ్డి గారు మళ్ళీ కాండం మార్చబోతారా? అలాంటిది మీరు చూడండి, ఎవరు మారుస్తున్నారు ఎవరు మారుస్తలేరు అనేది. అభివృద్ధి వైపు అనేది ఒకటి ట్యాగ్ పెట్టుకుంటారు కదా నాయకులు అనేటోళ్ళు. అభివృద్ధి కోసం రూలింగ్ వైపు ఉండి ఏం అభివృద్ధి సాధించిండ్రు. ఇప్పుడు ఆపోజిషన్ మేము ఆపోజిషన్ ఉన్నప్పుడు ఫైట్ చేస్తామండి మేము. మాకు ఆపోజిషన్ ఉన్నా రూలింగ్ ఉన్నా అభివృద్ధి చేయడానికి రూలింగ్ అనేది అడ్డెందుకు వస్తుందండి? నువ్వు చేయాలనుకున్నప్పుడు నీకు వచ్చే ఫండ్స్ ఎలాగ వస్తాయి? నువ్వు ఆపోజిషన్లో ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, మంత్రి గారి దగ్గర కానీ, సంబంధిత మంత్రి దగ్గర కానీ వెళ్ళి నువ్వు ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి. రూలింగ్ సైడ్ ఉంటేనే ఇస్తాను ఎవరు చెప్పారు? అంటే ప్రజలకు చెప్పే మాట కదా, ఇది ఒక ట్యాగ్ కదా. ఎందుకంటే నేను అభివృద్ధి చేయడానికే నేను కాంగ్రెస్ పార్టీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఏది ప్లాట్ఫామ్ ఏదో గవర్నమెంట్ ఉంటుందో అందులోకి మారడం అనేది ఒక ఆనవాయితీగా అని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నటువంటి ఒక అంశంగా మారుతుంది. అది మీ పబ్లిక్ అంత తెలివైన వాళ్ళని, జనాలు అంత తెలివైన. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉంటేనే ఫండ్స్ వస్తాయి, ఆపోజిషన్ పార్టీలో ఉంటేనే ఫండ్స్ వస్తాయి అనే దాంట్లో లేరు. ఇప్పుడు లీడర్ అనేవాడు ఎక్కడున్నా సరే పనిచేసేవాడే లీడర్. రూలింగ్ ఏంటి, అపోజిషన్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచైనా ఫండ్స్ తీసుకొచ్చి పబ్లిక్ అవసరాలను తెలుసుకొని మరి నువ్వు వాళ్ళకు తీర్చే విధంగా ఉండాలి. అది రూలింగా అపోజిషనా కాదా? వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఎక్కడ ఏ రూలింగ్ ఉంటే ఆ రూలింగ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకోండి, ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ వెళ్ళడమే తప్ప వాళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు 420 కార్డులు అనేది హామీలది అన్నది మీరు ప్రచారం బాగా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, అదేమన్నా గెలుపు దిశగా పనిచేస్తుంది అంటారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు తింపి కొడుతుందా? లేకపోతే 6 గ్యారెంటీలు ఇచ్చింది అటువంటిది దాన్ని తింపి కొట్టబోతుందా? తప్పకుండా అండి. 6 గ్యారెంటీలు మోసపూరిత హామీలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు 4000 పెన్షన్ చేస్తానట్టు చేయలేడు, తులం బంగారం ఇస్తానని ఇవ్వలేడు అనేది మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. వాళ్ళు మేము తీసుకెళ్లేదానికన్నా ముందే వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న దాంట్లో ఉన్నారు ప్రజలు. ఇప్పుడైతే మేము ఆ బాకీ కార్డ్స్ కూడా ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఈ 420 హామీల విషయం కూడా ప్రజలకు క్లియర్గా వివరిస్తాం. వాళ్ళు ఏదున్నా ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అండ్ జెండా ఎగరడం ఖాయం శంకరపల్లి మున్సిపాలిటీలో. ఓకే. ఇప్పుడు ఇందిరమ్మలు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ శారీలు కూడా కావచ్చు, ఇది ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. గతంలో మరి ఏదన్నా ఇప్పుడు కోరుతా ఉన్నారు, మాకు ఇల్లు లేదు, మేము చాలా ఓటేసినాం నమ్ముకున్నాం పార్టీలకు, మరి మేము ఇప్పుడు విఫలమయ్యాం, ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి అనేది అక్కడ ఉన్నటువంటి అంశం. ఎట్లా మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకు డబుల్ బెడ్రూమే కానీ ఈ ఇళ్ళకు సంబంధించిన అంశం నెరవేరుతుందా మీరు వస్తే? గతంలో బతుకమ్మ చీరలు అంటే బతుకమ్మ పండుగ ముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బతుకమ్మ చీరలు అంటే మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎలక్షన్ టైం ఇచ్చారు. ప్రజలు గమనిస్తున్నారండి ప్రతి ఒక్కటి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే ఇక ఇందిరమ్మ ఇల్లు అనేది కొన్ని గ్రౌండింగ్ కాలేదు, బిల్స్ రాలేదు, వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారు. ఎందుకు పెట్టుకున్నాం రా బాబు ఇల్లు, ఎందుకు స్టార్ట్ చేసినాం రా బాబు, ఉన్నిల్లు కూడా కొట్టుకుని ఎందుకు కట్టుకున్నాం రా బాబు అని దాంట్లో ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్తే అదే అంటున్నారు, అన్న పిల్లలు బేస్మెంట్ లెవెల్ అయింది ఇంకా బిల్ రాలేదు.
ఇంకా నాకు వచ్చింది కానీ నన్ను కట్ చేసిర్రు. ఎందుకంటే నేను వాళ్ళకు సపోర్ట్గా ఉండను అని చెప్పి నాకు వచ్చిన ఇందిరా మిల్లు కట్ చేసిర్రు అని ఈ రకంగా వెళ్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అప్పట్లో గత ఎలక్షన్స్లో వాళ్ళు హామీ ఇచ్చిర్రు, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు లిస్ట్ ఇవ్వండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి మోసపూరిత హామీలు ఇవ్వడం మళ్ళీ ఇవన్నీ నాకు కలిసి వచ్చే అంశాలే అండి. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే నేను మీకు అందుబాటులో ఉంటా, డెఫినెట్గా మీకు ఇవన్నీ మీకు అయ్యేటట్టుగా నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనీ ఎందుకు మనకు కావాల్సినటువంటిది ఏంటంటే వైకుంఠ ధామాలు అనేది చాలా నిర్వీర్యంగా మారిపోయినాయి. తర్వాత అభివృద్ధి చేశారా చేయలేరా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చాలా ఒక ఎమోషన్గా ఫీల్ అయిపోతున్నారు. బాగాలేని సిచ్యువేషన్లో ఇంత అభివృద్ధి జరిగినప్పటికి కూడా అక్కడ అంతా వెనకబడిపోయిన ప్రాంతం అని చెప్తా ఉంటారు. మీరు వస్తే దాన్ని ఆధునికరంగా చేయబోతారా? ఇప్పుడు స్పెషల్గా 15th వార్డు విషయానికి వస్తే అక్కడ వైకుంఠ అంటే శ్మశాన వాటిక కొంత ప్లేస్ ఉందండి. అసలు అక్కడ వెళ్తే అసలు శ్మశాన వాటికనా లేకపోతే అది ఏంది అనేది దాంట్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళే తీసుకెళ్ళి చూపించారు. సార్ ఒకసారి చూడండి మా శ్మశాన వాటికి ఎలా ఉందని. వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్ బాగున్నాయి కాబట్టి ఎవరు అక్కడ ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్ బాగుంది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేరు. వాళ్ళ డిమాండ్స్లో అది కూడా ఉంది ఒకటి, మాకు ఇది ఏదైతే శ్మశాన వాటికి ఉందో దీన్ని మాకు కొంచెం మంచిగా చేసి ఇవ్వండి సార్ మీరు వచ్చిన తర్వాత అంటే తప్పకుండా నేను చేసిస్తా అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా కూడా వాళ్ళకు కోరిక మేరకు వైకుంఠ ధామం వాళ్ళకి ఏ రకం కావాలంటే ఆ రకం నిర్మించి చేసి పెడతాం వాళ్ళకి. అది ఓకే, ఇప్పుడు ఏదైతే మనకు మేనిఫెస్టో అంటే వాళ్ళ ఇప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి వైద్యం అయితే మీరు చెప్పారు. తర్వాత ఆ వైద్యం ఇప్పుడు ఏదైతే ఎప్పుడే సిచ్యుయేషన్లో ఏదో వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. క్యాంపస్ కావచ్చు, తర్వాత వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఈ 20 ఏమన్నా మీరు మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు? తప్పకుండా అండి. వాళ్ళకు మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా వాళ్ళకు కొంచెం మోటివేట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా ఇప్పించే విధంగా కూడా ప్లానింగ్ చేస్తున్నానండి. విద్య విషయం అయితే ఇంతకుముందు చెప్పిన నేను ఆల్రెడీ నేను విద్యా సంస్థను నడిపిన కాబట్టి విద్యను నెగ్లెక్ట్ చేయొద్దనే దాంట్లోనే వెళ్తాను నేను. వాళ్ళను బయట పిల్లలు ఎలాగో లేరు ఇప్పుడు, బట్ చదువుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు నాతో సాయం అయినంత వరకు వాళ్ళకి సాయం చేయడం, వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్స్ను ఆధునీకరణ చేయడం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ప్రైవేట్ స్కూల్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు నా మాట సాయం ద్వారా వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్కి పంపడం ఇవన్నీ చేస్తాను. విద్య అంటే మొత్తానికైతే 15వ అయితే మీకు బ్రహ్మాండంగా అద్భుతంగా అయితే ఆహ్వానించింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ కోరిక మేరకే. గతంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా సెకండరీ. ఇప్పుడు ఖాళీ మీరు అనౌన్స్ అయిన తర్వాత అక్కడ ఉత్సాహము, తర్వాత వాళ్ళకు ఒక జోస్ అనేది రావడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని మీరు ఎంతవరకు ఒమ్ము చేయకుండా మీరు పనిచేస్తారు, పర్యవేక్షిస్తారు, అప్డేట్గా ప్రజలకు అందుబాటులో ఉంటారు? సార్ ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది గతంలో చూసిరు వాళ్ళు, ఇంతకుముందున్న నాయకులను చూసిరు. నా గురించి తెలుసుకున్న నేను గతంలో ఉన్నాను, నేను అంటే వార్డు వైజ్ కాకపోయినా ఒక చైర్మన్గా ఉన్నాను కాబట్టి, వైస్ ఎంపీగా ఉన్నాను కాబట్టి అంటే వాళ్ళంతా తెలుసుకున్నారు. ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు, అంత ఓటరు అంత ఈజీగా లేరండి. ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు, అతను ఎట్లాగా పనిచేస్తాడు చూసిండ్రు, ఇతను ఎలా పనిచేస్తాడని తెలుసుకుంటున్నారు. అంటే లైవ్ వాళ్ళకి ఎగ్జాంపుల్ కనపడుతుంది అక్కడ. సరే ఇప్పుడు అంటే నా గురించి తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళు తెలుసుకొని మరీ నన్ను ఇంటికి పిలిచి వాళ్ళు కాల్ చేసి పిలుస్తున్నారు, సార్ మీరు ఇంకా నన్ను కలవలేరు సార్, మీరు కలిసినా కలవకపోయినా మీకే ఓటేస్తాను అని మరీ చెప్పి అడ్రస్ చెప్పి పంపిస్తున్నారు. ఇది అంటే ఈ మున్సిపాలిటీలో ఏమైందండి, వాళ్ళు గతంలో ఎప్పుడో ఇక్కడ ఓటర్ రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని పక్క వార్డులోకి అంటే మేము పక్క గల్లీలోకి వెళ్ళిపోయారు. మేము అక్కడ వెతుకుతున్నాం. వాళ్ళే ఫోన్ చేసి మా ఇల్లు ఇక్కడ ఉంది సార్ మీరు రండి, ఓకే మీరు కలిసిపోకుండా పర్వాలేదు, బట్ మీరే గెలవాలి, మీరే ఆ ఏరియా అనేది మీరు మున్సిపాలిటీ ఆ ఏరియా కానీ మున్సిపాలిటీ మీరు అభివృద్ధి చేయాలనేది దిశగా కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏదైతే వైస్ ఎంపీపీ ఒక భాగం, తర్వాత ఫ్యాక్స్ చైర్మన్గా ఒక భాగం ఇది, తర్వాత మీరైతే రూలింగ్ గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఆ ఉన్నప్పుడు మీరు ఏదైతే మీరు ఉన్నటువంటి సందర్భాల్లో మీరు ఉన్నటువంటి కమ్యూనిటీలో ఏమైనా అభివృద్ధి చేసుకున్నారా మీరు పర్సనల్గా? నాకు పర్సనల్ అభివృద్ధి చేసుకునే అంటే పర్సనల్ అంటే వ్యక్తిగతంగా అది కాకుండా మీ ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళలో రోడ్లు కానీ అటువంటి ఏమన్నా ఎమ్మెల్యే మీరు సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అప్పుడు గతంలో నేను ఉండేది వార్డులో, నేను ప్రజెంట్ నా ఇల్లు ఉండేవాడు సెకండ్ వార్డులో వస్తుందండి. సెకండ్ వార్డులో నాకు ఎమ్మెల్యే గారు రూలింగ్లో ఉన్నాము. అప్పుడు మా కౌన్సిలర్ని అడిగితే మీ ఓట్లు లేవేం లేవు అంటే మేమందరం కలిసి వెళ్ళి ఏదైనా అడిగినా కానీ మీ ఓట్లు లేవేం లేవు ఇక్కడ, చూస్తానులే చేస్తానులే అనేవాడు. అంటే నేను చేసేటట్టు కనపడతలేదు అని చెప్పి డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇట్లా ఉంది, రోడ్స్ కానీ మాకు అక్కడ ఉన్న ఓపెన్ ప్లేసు దాన్ని పార్క్ డెవలప్ చేయండి అని చెప్పడం కానీ, సరే అప్పట్లో అతను ఎమ్మెల్యే గారు స్పందించి ఇమీడియట్గా ఫండ్స్ కేటాయించి సీసీ రోడ్లు వేయడం ఇవన్నీ బాగా చేశారండి.
అది కూడా చూస్తున్నారు ప్రజలు 15th వార్డు వాళ్ళు. ఇప్పుడు ఈ శశిధర్ రెడ్డి అన్న మనకు కౌన్సిలర్ లేకముందే వాళ్ళ కాలనీలో ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ కాలనీ డెవలప్ చేసుకున్నాడు. మనం అవకాశం ఇస్తే ఇంకా బాగా మన ఏరియాని డెవలప్ చేస్తాడు అన్న దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారండి. అంటే మీ ఉన్నవాడు ఇప్పుడు ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చేసిన మేమే గతంలో అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే ఇప్పుడు సెకండ్ వార్డులో ఉన్నారో ఇది వాళ్ళకి అడ్వాంటేజ్గా కూడా కలిసి వచ్చే అంశం అంటారా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు? గతంలో ఉన్నది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదండి. బీఆర్ఎస్ పార్టీలోనే కదా అభివృద్ధి అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి అయింది? ఏమీ లేదు. అభివృద్ధి అనేదే లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. చూద్దాం. ఎమ్మెల్యే గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని మీరు చెప్తున్నారు. నేను చెప్పడం కాదండి, మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం ఫైట్ చేసి మేమందరం కష్టపడి గెలిపించాం. సరే, అది ఇప్పుడు ఎమ్మెల్యే గారి గురించి ఎందుకు లేదు, అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు కదా. క్లీన్ చీట్ మనకు స్పీకర్ అనౌన్స్ చేశారు కదా. మరి మనం మాట్లాడుకోవడం అనేది అవసరం లేని విషయం. అది మొత్తం మీద టాస్క్ తీసుకొని గెలిచిపోతున్నారు ఇక్కడ నుంచి. ఇప్పుడు 15వ వార్డు నుంచి గెలిపిస్తారండి, ప్రజలే గెలిపిస్తారు. అంటే ఖచ్చితంగా మీకు ఆ ఓపు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు చెయ్యింది అభివృద్ధి నేను చేసి చూపిస్తా ఆ ప్రజలకు, ఇదే 5 year టర్మ్స్ కాకుండా ఒక 10 years నేను సర్వీస్ చేస్తాను అనుకుంటున్నారా? ఇన్ని ఇయర్స్ అని ఫిగర్ అవసరం లేదండి. వాళ్ళు ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులు వాళ్ళకి సేవ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. అంటే ఫోన్ లేపడం అలవాటేనా మీకు, లేకపోతే పక్కకు సైలెంట్ పెట్టడం అవసరం? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది కాదు, నాకు ఛార్జింగ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఛార్జింగ్ పెడతాను. ఎందుకంటే స్విచ్ ఆఫ్ సార్ ఫోన్ చేసి ఏ ఒక్కరికి కూడా స్విచ్ ఆఫ్ అనేది రావద్దు నాకు. ఫస్ట్ పాయింట్. సైలెంట్ మోడ్లో నేను తక్కువ సందర్భాల్లో పెడతాను. ఎప్పుడు పెడతాను సైలెంట్ మోడ్లో అంటే మనం ఎప్పుడైనా పెద్దలతో మాట్లాడేటప్పుడు, మీటింగ్స్ ఉన్నప్పుడు సైలెంట్ మోడ్లో పెడతాను. బై మిస్టేక్ సైలెంట్ మోడ్లో ఉండి ఒక 4 మిస్డ్ కాల్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేస్తాను నేను. అలవాటు ఉంది నాకు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసిండు వీడు, ఈ నైట్ 12 o'clock ఎందుకు ఫోన్ చేసాడు, ఈ నైట్ మనకు ఎవరు ఫోన్ చేస్తారంటే 12 o'clock నైట్లో వానికి ఏదైనా ఇబ్బంది ఉంటేనో లేకపోతే వానికి ఏదైనా అవసరం ఉంటేనో ఫోన్ చేస్తారు. వానికి అప్పుడు ఆదుకోలేని, అప్పుడు వానికి అవసరం తీర్చలేని వాడు ఎందుకు ఇంకా ఉంటారా? అందుబాటులో ఉంటారా మీరు జనాలకు ఎప్పటికీ? మీరు తెలుసుకోండి, నేను ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను. నేను వాళ్ళకి ప్రతి విషయంలో అందుబాటులోనే ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఉంటారు జెన్యున్గా, తర్వాత మీరు సీట్లు ఎక్కినాక, కౌన్సిల్ సీట్లు ఎక్కినాక ప్రజాక్షేత్రంలో మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి ఆ ఓర్పు, ఫోన్ కాలింగ్, లిఫ్టింగ్, తర్వాత ప్రజలకు వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు, ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులేస్తారంటారు? ఇప్పుడు నేను కొత్తగా రాలేదండి, నేను ఆల్రెడీ 2 పదవులు చేసే వచ్చాను. నేను ఇప్పుడు కొత్తగా వస్తున్నప్పుడు నేను ఏదని చెప్పొచ్చు. గతంలో నేను వైస్ ఎంపీపీ అండ్ పిఎస్సిఎస్ చైర్మన్గా చేశాను కాబట్టి అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు ఇంకా బాగా ఉంటా. వైస్ ఎంపీపీ కంటే అప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. దాని తర్వాత పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్నాను, నాకు కొంత అనుభవం వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 terms చేసిన, 3వసారి వచ్చినప్పుడు ఇంకా అనుభవం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ప్రజలతో ఇంకెట్లా కలిసిపోవాలి అంటే ఇంకెలా దగ్గర కావాలి వాళ్ళకు అనే దాంట్లో కొంత అనుభవం ఉంది. వాళ్ళని వదులుకోలేను, వాళ్ళ సమస్యలు తీర్చడానికి డెఫినెట్గా ఉంటాను. ఉందా ఇప్పుడు కేసీఆర్ గారి అభిమాన నాయకులు బాగున్నారా మన వాళ్ళలో? ఉన్నారండి. అసలు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటేనే బాగుండే, మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మనదే. ఓకే, ఈ గవర్నమెంట్ ఉండేది ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలే, దాని తర్వాత వచ్చేది కేసీఆర్ గవర్నమెంటే అన్న భావనలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు రూలింగ్ ఉన్నది, ఇప్పుడు మనం ఈ రూలింగ్ ఉండేది 2.5 years, దాని తర్వాత మళ్ళీ రూలింగ్లో వచ్చేది 2.5 yearsలోనే మన ప్రభుత్వం ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు కూడా. అవును, అంటే ఈ ఫ్రీ బస్సు, తర్వాత ఈ కరెంటు, ఇవన్నీ ప్రజలు ఈ నమ్మకం లేదంటున్నారు? లేదండి, చెప్తున్నాం కదా, అది 6 గ్యారంటీలే కానివ్వండి, 420 హామీలే కానివ్వండి, నమ్మకం పోయింది. 2 years పైన అయిపోయింది, ఇప్పుడే తీర్చలేడు. ఇంకా 2 years లోపల ఏం చేస్తాడు? అసలు కేసీఆర్ ఉంటేనే బాగుండే. సరే, అప్పుడు వేసిన కాంగ్రెస్ పార్టీ మన శంకరపల్లి మండల్ కానీ మున్సిపల్ కానీ అప్పుడు లీడ్ ఇచ్చిందండి టీఆర్ఎస్ పార్టీకి మిగతా మండలాలతో పోల్చుకుంటే ఈ చెవుల కాన్స్టిట్యూన్సీ విషయంలో. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ కేసీలో ఆ వేసిన ఓట్లు కూడా వాళ్ళు కొంత బాధపడుతున్నారు. ఓకే, బట్ మనకి అప్పుడున్న మన ఎమ్మెల్యే గారికి ఇది గెలిపించి ఇచ్చినాము, కొంత లీడ్ ఇచ్చింది. బట్ ఓటు వేసిన వాళ్ళు కూడా కొంచెం బాధపడుతున్నారు. ఈసారి మాత్రం ఆ తప్పు చేయొద్దన్న దాంట్లో ఉన్నారు. డెఫినెట్గా వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఓకే, మళ్ళీ కేసీఆర్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నారు మరి మీరు గెలవంగానే? మీరు అక్కడ అభివృద్ధి పథకంలో ఎలాంటి, ఇప్పుడు అక్కడ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకు? వాళ్ళకి నీటి సమస్య అండి మెయిన్. ఫస్ట్ నీటి సమస్యను ఎలాగ అధిగమించాలనేది మనం గెలిపించిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వాటర్, దాని తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ, దాని తర్వాత సీసీ రోడ్స్,
దాని తర్వాత అక్కడ ఉన్న ఒక శ్మశాన వాటిక ఉందండి, దాన్ని డెవలప్ చేయడం. ఈ చిన్న కోరికలు ఉన్నాయండి వాళ్ళకి. అంటే మొత్తానికి శంకరపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళకన్నా ఒక ఆదర్శంగా మీ ఉన్నవాడు తీర్చిదిద్దబోతున్నారు అనేది భావిస్తున్నారు. అవునండి, తప్పకుండా అది మీరు చూస్తారు కదా. ఓకే ఓకే, ఏదైతే ఇప్పుడు గతంలో జరిగినటువంటి అభివృద్ధి తను అభివృద్ధి చేస్తాం, మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏదైతే ఉన్నారో మరి గతంలో చేయలేదు, ఇప్పుడు వచ్చి జనాలకు ఓటు అడిగితే వాళ్ళు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఎక్కడైతే అధికార పార్టీ ఎక్కడైతే మళ్ళీ ప్లాట్ఫారం ఉండాలనో అక్కడ పార్టీలు మారే అవకాశాలు ఉంటాయి, ఉండబోతున్నాయని ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చెప్తా ఉంది. మరి అదేవిధంగా మొత్తం ఇక్కడ శశిధర్ కూడా మనతోటి ప్రజలు ఎవరికి పట్టం కడతారు, మరి నేను అనౌన్స్ అయిన తర్వాతనే అక్కడ ప్రజలు చాలా తన అభిమాన నాయకులుగా మనల్ని కోరుకుంటున్నారని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.